నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను తెలంగాణలోని కాలన్ ఇండస్ట్రీ దగ్గర అయితే ఉన్నానండి. వీళ్ళు తాజాగా వెలాసిల్ అనే ఒక ఎల్ఎఫ్పి బ్యాటరీ బ్యాగ్ తో పనిచేసే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో లాంచ్ చేశారు. ఇంచుమించుగా 80,000 రూపాయల ప్రైస్ కే వీళ్ళు 90 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే రియల్ రేంజ్ వచ్చి ఒక 80 నుండి 90 కిలోమీటర్ల వరకు మీరు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రైడ్ రివ్యూ అయితే మనం ఎప్పటికీ ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. నా కంప్లీట్ రైడ్ ఎక్స్పీరియన్స్ కోసం తెలుసుకుందాం అనుకుంటే అయితే ఆ వీడియో చూడండి. దాని లింక్ అనేది డిస్క్రిప్షన్ లో అందజేస్తాం. ఈ వీడియోలో మనకి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎటువంటి ఆడియన్స్ తీసుకోవచ్చు అనేది అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ మన ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ చూసుకున్నట్లయితే మార్కెట్ లో పోల్చుకున్నట్లయితే ఎక్కువగా ఒకటే డిజైన్ ఉంటుంది. బట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ డిజైన్ లో కాస్త డిఫరెంట్ గా అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. పైగా అయితే ఒక రిజిస్ట్రేషన్ మోడల్ అనమాట. మెయిన్ హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే ఇది ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనకి కింద అయితే ఎల్లో లైట్స్ అయితే టర్న్ లైట్ ఇండికేటర్స్ అయితే ఇస్తున్నారు. కింద చూసుకున్నట్లయితే చిన్న సైజ్ మడ్ గైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇస్తున్నారు. డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు. దీనికి టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ మన ఫుట్బోర్డ్ స్పేస్ చూసుకున్నట్లయితే మరీ ఎక్కువ ఫుట్బోర్డ్ స్పేస్ అయితే ఇవ్వట్లేదు, కానీ మన కాల్ పెట్టుకుని చిన్న లగేజ్ పెట్టుకోవడానికి అయితే సరిపోతుంది. ఇక్కడ ఇదే మన ఛార్జింగ్ సాకెట్ అండి. ఈ ఛార్జింగ్ సాకెట్ తో మనం ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ చేసుకోవచ్చు. 3.5 గంటల్లో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జ్ అయిపోతుంది. రేర్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మడ్ పట్టకుండా అయితే ప్లాస్టిక్ తో ప్రొటెక్షన్ ఎలిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అలానే రేర్ సైడ్ కూడా మడ్ గార్డ్ ఇస్తున్నారు. డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ వస్తుంది. ఇక్కడ మోటార్ వచ్చి వీళ్ళు ఆఫర్ చేస్తుంది 2 కిలోవాట్ BLDC హబ్ మోటార్ అండి. ఇది హబ్ మోటార్. టాప్ స్పీడ్ వచ్చి 50 కిలోమీటర్ల వరకు అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు టాప్ స్పీడ్ అనేది లభిస్తుంది. టైర్ సైజ్ రేర్ సైడ్స్ కూడా మనకి 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ లభిస్తుంది. రేర్ సైడ్ కూడా మనకి డిస్క్ బ్రేకింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రేర్ సైడ్ మనకి పిలియన్ రైడర్ కోసం అయితే ఫుట్ పైక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. సెంటర్ స్టాండ్ అలానే సైడ్ స్టాండ్ కూడా ఇస్తున్నారు. బట్ సైడ్ స్టాండ్ కి అయితే ఎటువంటి సెన్సార్ అయితే మీకు లభించదు. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి అప్ టు ఒక 150 మిల్లీమీటర్స్ వరకు అయితే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఈ స్కూటర్ లో మనకి లభిస్తుంది. సో రేర్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఎల్లో లైట్స్ అయితే ఇచ్చారు. టర్న్ లైట్ ఇండికేటర్స్ ఇక్కడ కొంచెం షేప్ కూడా బాగుంది అనమాట. ఇక్కడ మడ్ గార్డ్ వచ్చి స్ట్రాంగ్ అనే ఇక్కడ మడ్ గార్డ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక రేర్ సైడ్ వచ్చి మనకి గ్రాబ్ రైల్ అయితే కంప్లీట్ మెటల్ బాడీ ఇచ్చారు. కొంచెం స్టైలిష్ షేప్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక సీట్ పరంగా చూసుకున్నట్లయితే ఇద్దరు కంఫర్టబుల్ గా రైడ్ చేసుకునే విధంగా అయితే పెద్ద సీట్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. క్వశ్చన్ కూడా బాగానే ఉంది నా రైడ్ ఎక్స్పీరియన్స్ లో అయితే. ఇప్పుడైతే మన స్కూటర్ బూట్ స్పేస్ ఓపెన్ చేద్దాం. ఇది మన స్కూటర్ తో పాటు లభించే బూట్ స్పేస్ ఉంది. ఇంచుమించుగా ఒక 12 to 13 లీటర్స్ బూట్ స్పేస్ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ అలానే ఇక్కడ మనకి MCB స్విచ్ ఇచ్చారు. సో ఇది ఆన్ లో ఉంది. ఇక్కడ ఆఫ్ పెట్టుకోవాలంటే ఆఫ్. ఎప్పుడైనా లాంగ్ డిస్టెన్స్ వేరే చోటకి వెళ్ళినప్పుడు ఊరు వెళ్ళినప్పుడు ఆఫ్ లో పెట్టుకుంటే మనకి బ్యాటరీ కన్సంప్షన్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత ఆన్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ వచ్చి LED హెడ్ ల్యాంప్ స్విచెస్, ఇది టర్న్ లైట్ ఇండికేటర్ స్విచ్, ఇదేమో హార్న్ స్విచ్ అండి. ఇక్కడ బ్యాగ్ పెట్టుకోవడానికి అయితే మనకి హుక్ ఇచ్చారు. కొంచెం స్ట్రాంగ్ అనే హుక్ అయితే ఉంది. బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. ఏమైనా గ్లౌ బాక్స్ లాంటిది ఇక్కడ మనం వేరే విధంగా యూజ్ చేసుకోవడానికి ఉండదు. ఇది స్కూటర్ తో పాటు వచ్చే కీ ఇదండి. ఫిజికల్ కీ, రిమోట్ కీ, అలానే NFC కార్డు. 3 విధాలుగా అయితే ఈ స్కూటర్ మనం ఆపరేట్ చేయవచ్చు. దీంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్ ఏంటంటే NFC కార్డు. జస్ట్ 1 ట్యాప్ తో స్కూటర్ ఆన్ అవుతుంది, 1 ట్యాప్ తో ఆఫ్ అవుతుంది. మళ్ళీ ట్యాప్ చేస్తే ఆన్ అవుతుంది, మళ్ళీ ట్యాప్ చేస్తే ఆఫ్ అవుతుంది. అలానే రిమోట్ గా కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆపరేట్ చేయొచ్చు. 2 టైమ్స్ పవర్ బటన్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. జస్ట్ అన్లాక్ బటన్ ప్రెస్ చేస్తే ఈ స్కూటర్ ఆఫ్ అవుతుంది. ఇది మనకి లో బీమ్, హై బీమ్ స్విచ్ అండి. ఇది పార్కింగ్ మోడ్ స్విచ్. అలానే ఇది మనకి డిఫరెంట్ రైడ్ మోడ్స్, 3rd మోడ్, 2nd మోడ్, 1st మోడ్, అండ్ ఇందులో రివర్స్ మోడ్ కూడా ఉంది. ఇది రివర్స్ మోడ్ బటన్. దీని డాష్ బోర్డు ఆన్ చేయగానే ఇలా కనిపిస్తుందండి మనకి. ఇక్కడ 60 volts ఆపరేషన్ ఇనిషియల్ గా పార్కింగ్ మోడ్ లో ఉంటుంది. బ్యాటరీ పర్సెంటేజ్ ఇలా కనిపిస్తుంది. వన్స్ మన P బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ రెడీ అని చూపిస్తుంది. ఇక్కడ మన థ్రాటిల్ ఇస్తే ఇప్పుడు స్కూటర్ మూవ్ అవుతుంది. ఇక్కడ మనకి ఓడోమీటర్ రీడింగ్ అనేది కనిపిస్తుంది. ఇదేమో మనకి స్పీడోమీటర్ రీడింగ్. డిఫరెంట్ రైడ్ మోడ్స్, 1st మోడ్లో ఉంది, 2nd మోడ్, 3rd మోడ్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రైడ్ ఎక్స్పీరియన్స్ పూర్తి చేసిన తర్వాత నాకు ఇందులో అనిపించిన పాజిటివ్స్ ఏంటంటే ఈజీ టు హ్యాండిల్ అండి. ఎవరైనా కూడా చాలా సింపుల్ గా అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ నడపచ్చు. రెండోది మనకి బ్రైట్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. సస్పెన్షన్ కూడా ఫ్రంట్ కంపేర్ చేస్తే రేర్ సైడ్ సస్పెన్షన్ యాక్షన్ అయితే చాలా బాగుందన్నమాట. మన రోడ్ కండిషన్స్ బాగా ట్యూన్ అయిన సస్పెన్షన్. అలానే ఇందులో మనకి NFC కార్డ్ ఫీచర్ కూడా ఇస్తున్నారు. నార్మల్ ఎలక్ట్రిక్ స్కూటర్ తో పోల్చుకున్నట్లయితే చాలా రేర్ గా రిజిస్ట్రేషన్ మోడల్ లో కూడా మనకి NFC కార్డ్ కూడా లభిస్తుంది. పైగా ఉచితంగా. దీనికి మళ్ళీ స్మార్ట్ ఫీచర్స్ కి అడిషనల్ గా డబ్బులు కూడా పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక కంపెనీ వాళ్ళు చెప్తున్న రేంజ్ వచ్చి 90 కిలోమీటర్ రేంజ్ అయితే ఇస్తున్నారండి. బట్ మీరు అప్ టు ఒక 40 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఈ లోపల మెయింటైన్ చేస్తే కనుక మీకు 80 to 90 కిలోమీటర్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మార్కెట్ లో అయితే మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో కంపెనీ వాళ్ళు చెప్తుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చి 75,000 రూపాయలు. ఆన్ రోడ్ వచ్చేసరికి అరౌండ్ 80,000 అవుతుంది. కాబట్టి మార్కెట్ లో 80,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు. నాకు తెలిసి ఈ కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి మీకు ఇన్ కేసు LFP బ్యాటరీ ప్యాక్ కావాలి, రోజువారీ ఒక 80 to 90 కిలోమీటర్ ట్రావెల్ చేద్దాం అనుకున్న వాళ్ళు అయితే ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి ఎలక్ట్రిక్ స్కూటర్. మీ కంఫర్ట్ పరంగా అయితే డిసైడ్ అవ్వండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే
కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద అలానే డిస్క్రిప్షన్ లో అందజేస్తాం. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి, అంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, రైజ్ ది ఫ్యూచర్.